మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులరా, కొద్ది సమయం దేవుని మాటలు మనం నేర్చుకుందాం. ఈ సమయంలో అపోస్తుడైన పౌలయ్య గారు దేవుని యొక్క దర్శనమును పొందిన తరువాత ప్రభు ఒక దైవజనుడితో మాట్లాడిన మాటను మనం ఇక్కడ వాక్యంలో చదువుకున్నాం. పౌలు అనబడిన ఆయన సౌలుగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన వారి యొక్క జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు వారిని దర్శించిన రీతి ఈ 9వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుతూ ఉంటాం. ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు, ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తున్న అనేక మందిని గద్దించుచు, ప్రాణము తీయటమే తనకి ప్రాణాధారంగా భావించుకుని యేసయ్యకు దూరంగా బ్రతుకుతున్న ఒక వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన విధానం అంతా కూడా దీంట్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన యేసయ్యకు వ్యతిరేకంగా వెళ్తున్న ఆ మార్గంలో ప్రభువారు ఆయన్ని దర్శించారు. సౌలు గారిని దర్శించి ప్రభు యొక్క ప్రేమను వారికి తెలియచేసి, వారు వెళుతున్న మార్గము కరెక్ట్ కాదని, నిజమైన మార్గం అంటూ ఒకటి ఉందని, ఆ మార్గములో నడవాలని నిజమైన వెలుగుగా సౌలు అనబడిన పౌలు గారికి ప్రభు కనబడి మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనము కూడా ప్రభువుకి వ్యతిరేకమైన జీవితంలోండి జీవించి, ఆ జీవితాన్ని జీవించి ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుని ప్రభు దగ్గరికి వచ్చిన వారం. ప్రభు యొక్క ప్రేమ ఎరగక ముందు ఏ వ్యక్తి అయినా యేసయ్యకు వ్యతిరేకమైన పనులు చేస్తూ ప్రభు యొక్క మార్గములో ఉన్నవారిని కూడా బెదిరిస్తూ ఇబ్బందులు పెడుతూ ఉన్నట్లుగా ఈ కాలంలో కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. నిజానికి వారికి యేసయ్య ప్రేమ తెలియక, యెహోవా ఉత్తముడు అని వారు రుచి చూచి తెలుసుకొనక వారు సౌలు వెళ్ళిన మార్గంలో వారు ఈనాడు జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సౌలు గారితో మాట్లాడిన దేవుడు, నీవు హింసించుచున్న యేసుని నన్ను చాలా బాధ పెడుతున్నావు, నీ మార్గం మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తనను మార్చుకో, నేను నిన్ను ఒక సాధనంగా చేసుకోబోతున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సౌలుకు కనబడి హెచ్చరించి మాట్లాడి అతని హృదయాన్ని మార్చిన వైనం ఈ 9వ అధ్యాయంలో రాయబడిన వాక్యం. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో ప్రభు పిలుపును పొందుకుని, ప్రభు దర్శనమును పొందుకుని, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క స్వరూపాన్ని లేక ప్రభు యొక్క ఆ మహిమ వెలుగును చూచిన తర్వాత ఈ సౌలు అనబడిన పౌలు గారు వెళుతున్న మార్గం కరెక్టు కాదని తెలుసుకుని, అసలు నిజమైన మార్గం ఏది, కరెక్ట్ అయిన మార్గం ఏది అని ప్రభువారిని అడిగి ప్రభువారి దగ్గర నేర్చుకుని, ప్రభువారి దగ్గర ఒక సాధన వారు చేసినప్పుడు, ఒక సాధకం వారు చేసినప్పుడు ప్రియులరా, సౌలు గారిని దేవుడు పౌలుగా దేవుని చేతిలో వాడబడే ఒక సాధనంగా దేవుడు మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేతిలో మనము కూడా ఒక సాధనంగా తయారవ్వాలంటే ఈ భూలోకంలో లోక సంబంధమైన జీవనంలో, లోక సంబంధమైన పాపపు జీవితంలో, పాపపు జీవనములో జీవిస్తే మనకి ఎంత మాత్రము కూడా ప్రయోజనం అనేది లేదు. లోక సంబంధమైన ఆ జీవిత ఆ సాధకం మనం చేస్తే ఎంత మాత్రము కూడా మనకి ప్రయోజనం అనేది కనబడదు. కానీ మన జీవితాన్ని యేసయ్య చేతికి అప్పగించి
ప్రభువా, నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. నా జీవితాన్ని మార్చగలిగిన వాడవు నీవు. నా జీవితాన్ని నీ పని కొరకు ఒక సాధనంగా మార్చుకోగలిగిన శక్తి గలవాడవు నీవు. అందుకే నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని గనక యేసయ్యకి మన జీవితాన్ని అప్పగిస్తే, యేసయ్య చేతికి మన జీవితాన్ని అప్పగించి యేసయ్య ద్వారా ప్రభు సన్నిధిలో మనము ఒక సాధకమైన జీవితాన్ని, భక్తి జీవితాన్ని మనం జీవిస్తే మనలను దేవుడు ఒక సాధనంగా తయారు చేసుకుంటారు. హల్లెలూయా. ఒక సాధనంగా తయారు చేయబడాలి అంటే, ఒక బంగారానికి, ఒక బంగారపు వస్తువుకి రూపం రావాలి అంటే అది అగ్నిలో కాల్చబడాలి. అగ్ని చేత కాల్చబడితేనే కానీ శుద్ధ సువర్ణంగా మార్చబడదు కదా. సౌలు గారు కూడా కొన్ని శ్రమలు ఎదుర్కొన్నారు. ప్రభువుకి వ్యతిరేకంగా జీవించటం వల్ల చాలా శ్రమలను ఎదుర్కొనుట అనేది మనము చూస్తాము. కానీ ప్రభు వారి చేతిలో ఆయన జీవితాన్ని పెట్టిన తర్వాత దేవుడే అనేక మందికి ఆశీర్వాదకరమైన సాధనంగా వారిని దేవుడు తయారు చేశారు. దేవుని స్తుతిందాం బిగ్గరగా. హల్లెలూయా. ఒక దీవెనకరమైన సాధనంగా, ఒక ఆశీర్వాదకరమైన సాధనంగా ప్రతి వ్యక్తి తయారు చేయబడాలంటే లోక సంబంధమైన ఆ జీవిత సాధకం వల్ల మనము దేవుని చేతిలో సాధనంగా తయారు చేయబడలేము. కానీ యేసయ్య వాక్యం ఏమి చెప్తుందో, ప్రభు యొక్క వాక్కు ఏమి బయలుపరుస్తుందో దానిని మనం నేర్చుకుని ఆ ప్రకారంగా గనక మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనం యేసయ్య చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడగలుగుతాము. హల్లెలూయా. ఇక్కడ ఒక మాటను నేను తెలియచేస్తాను. మన ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రి గారు, దైవజనులు డాక్టర్ క్రాంతి కుమార్ అయ్య గారు ఇంత గొప్ప సభా పరిచర్య అయ్యగారు జరిగించుచూ ఉన్నారు అంటే, ప్రియులరా, ప్రారంభం నుంచి ఎన్నో శ్రమలు సేవలో, ప్రారంభం నుంచి ఎన్నో ఒడుదుడుకులు, భక్తి జీవితంలో ఎంతో సాధకం, ఎంతో సాధన వారు చేసి ఏ రోజు కూడా ఆ సాధనలో కానీ, సాధకం చేయటంలో కానీ వెనకడుగు వేయకుండా, వెనక్కి తిరిగి చూడకుండా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వారును అయిన క్రీస్తు ప్రభువారి వైపు వారు చూస్తూ దేవుని కొరకు ఎన్నో శ్రమలైనా, ఎంతో శోధనైనా ఎదుర్కొని, ఓర్చుకుని, భరించుకుని సాధన చెయ్యబడి వారు అలాగూ ఎదరికి రాగా ఈ రోజున మనందరికీ దీవెనకరమైన సాధనంగా దేవుడు వారిని నిలబెట్టారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ రావులపాలెం పట్టణంలో ఒక బలీయమైన సేవ పరిచర్య జరిగించడానికి అనేక మంది, వందలాది వేలాది మంది బిడ్డలకు ఆత్మీయ నాయకునిగా, ఆత్మీయ తండ్రిగా, అనేక సంఘాలకు చక్కటి మంచి కాపరిగా ఈ రోజున మన ఆత్మీయ తండ్రి గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే అది ఒకటి దేవుని మహాకృప, రెండు వారు చేసిన సాధన. వారు ఆ సాధనలో నిలిచారు. ఏనాడు వెనక్కి వెళ్ళలేదు. అయ్యగారు చాలా పర్యాయాలు చెబుతూ ఉన్నప్పుడు నేను విన్నాను. ప్రత్యేక ప్రార్థన, ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి అయ్యగారు ఈ రావులపాలెంలో ఆ బ్రిడ్జి క్రింద ఇసుక తెన్నులు ఉన్న ఆ ఇసుక తెన్నుల మీదకు వెళ్ళి ఆ ఇసుక గుట్టల మీద అక్కడ మోకరించి గంటలు ప్రభువా, ఈ గ్రామములో నాకు పరిచర్య బలపడాలి, ఈ గ్రామములో అనేక మందిని నేను నీ సన్నిధికి నడిపించాలి, అనేక మందికి నేను బాప్తీసం ఇవ్వాలి, అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించాలని అయ్యగారు ఆనాడు చేసిన ప్రార్థనలు ఈనాడు ఇంత ఆశీర్వాదకరమైన సభ. హల్లెలూయా. నేటికి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి
మరి ఆత్మీయ తండ్రి గారికి దేవుడిచ్చిన గొప్ప వరం, కృప, దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున మనందరం సంతోషించదగ్గ విషయం ఏమిటి అంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా, అనారోగ్యమైనా బలహీనపడాలేమో, భయపడాలేమో తప్ప దైవజనుడు మాత్రం ఏనాడు బలహీనతకు మాత్రం తలగ్గకుండా దేవునికి లోబడి, దేవుని పాదాల దగ్గర నిలవబడి, ప్రభు సన్నిధిలో గోజులాడి ప్రార్థన చేసి ఉండగా ఆ ప్రార్థనలే ఎంత గొప్ప సభాపర్వతాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, సౌలయ్య గారి కోసం దగ్గరికి వస్తూ నేను ఒక మాట చెప్తున్నాను. పౌలయ్య గారు ఒక గొప్ప సాధనంగా తయారు చేయబడడానికి ముందు ప్రభు వారిని దర్శించారు. ప్రభు వారితో మాట్లాడిన తర్వాత ఆయన దృష్టిని పోగొట్టుకున్నారు. కూడా ఉన్నవారే తీసుకువెళ్ళి ఎక్కడో ఒక చోట పెడితే ఆయన చేసిన పనేమిటో తెలుసా? 3 దినాలు ఉపవాసం ఉండి అన్నపానములేమీ పుచ్చుకోకుండా ఉపవాసముతో రక్షణ కొరకు, దేవుడిచ్చే గొప్ప రక్షణ కొరకు ప్రార్థనలో గడిపిన దైవజనుడు అపోస్తలుడైన పౌలయ్య గారు. దగ్గరగా చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. 3 దినాలు కటిక ఉపవాసంతో అన్నపానములేమీ పుచ్చుకొనకుండా దేవుని సన్నిధిలో తాను చేసిన అపరాధములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని అవన్నీ కూడా, యేసయ్యా నీకు ఎంత విరోధంగా ఇలా బ్రతికాను, ఇక్కడ నిన్ను ఇలా బాధ పెట్టాను, ఇక్కడ నిన్ను ఇంత బాధపరిచాను, ఇదిగో నిన్ను నమ్ముకున్న బిడ్డలను బాధ పెట్టాను, ఇదిగో నిన్ను నమ్ముకున్న బిడ్డలు నేను ఆటంకపరిచాను, భక్తి చేయనివ్వలేదు అని యేసయ్య దగ్గర 3 దినాలు కన్నీరు విడిచి ఆయన సాధకం చేస్తే ఆ సాధనలో ఆయనకు వచ్చిన బహుమానం ఏంటో తెలుసా? అనేక మంది రాజుల ఎదుట, అధికారుల ఎదుట, గొప్పవారి ఎదుట నా కొరకు సాక్షిగా నిలబెట్టుకుని నేను తయారు చేసుకున్న గొప్ప సాధనమని ప్రభు ద్వారా గొప్ప సాక్ష్యాన్ని వారు పొందారు. బిగ్గరగా చప్పలు కొడుతూ యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలయ్య గారు వారు మాత్రమే సాధన చేయలేదు, కానీ మనకి కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ లోక విషయంలోనే జీవమును పొందటానికి మనం సాధనం చేయటం కాదు, కానీ రాబోయే జీవాన్ని పొందుకుంటానికి కూడా మనం సాధనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాట మనం చదువుకుందాం పరిశుద్ధమైన దేవుని గ్రంథములో. ప్రియులరా, దేవుని వాక్యములో నుండి చూడండి, ఒక మాట మనం చదువుకుంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇది రాసేది కూడా ఆ దైవజనుడే, సాధకము చేసిన దైవజనుడే, ప్రభు దగ్గర కనిపెట్టిన దైవజనుడే, ప్రార్థించిన దైవజనుడే, గోజులాడిన దైవజనుడే, మొర్రపెట్టిన దైవజనుడే, 3 దినాలు అన్నపానములేమీ పుచ్చుకోనకుండా దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టిన దైవజనుడే తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి రాస్తూ, చదువుదాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనదవుతుంది. బిగ్గరగా యేసయ్యను స్తుతిందామా? హల్లెలూయా. ఇప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు జీవం విషయంలో మాత్రమే కాదట, ఇంకా ఏటట, రాబోయే కాలములో కూడా జీవమును పొందు నిమిత్తమై ఆ కాలములో కూడా ఈ సాధన మనకు ఉపయోగపడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏంటి సాధన? సాధన చేయాలంటే ఏం చేయాలి? 1-2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా సాధన చేయటానికి దేవుడు మనకిచ్చే ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట. స్తోత్రం చెప్పాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే అదే మనకి గొప్ప సాధనమట. దేవునికి స్తోత్రం. భక్తి విషయంలో వెనక్కి వెళ్ళిపోకూడదు, ప్రార్థన చేయటంలో వెనక్కి వెళ్ళిపోకూడదు, ప్రభుని స్తుతించటంలో వెనక్కి, అదే సాధన.
అదే సాధన. సామెతల గ్రంథములో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. దేవునికి స్తోత్ర. మనము సాధన చేయాలి అంటే ఆ సాధన పేరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము సాధన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో సాధన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో 2వ సభలో ఆత్మీయ తండ్రి గారు తెలియచేస్తూ, అన్ని సంఘాల బిడ్డలు సుమారు 1,36,600 చీలికి ప్రార్థనలు చేశారు ఈ సభల కొరకు. ప్రభుని స్తుతిస్తే బాగుంటుంది. హల్లెలూయా. 1,36,600 చీలిక ప్రార్థనలు జరిగాయి. వేలే, వందలు కాదు. ఇక స్తుతుల దగ్గరికి వస్తే అయ్యగారు చెప్పారు 1,93,000 చిల్లర చెప్పారు అయ్యగారు. ఇంచుమించు 2 లక్షల స్తుతులు జరిగాయి ఈ సభల కోసం. ఇదేంటో తెలుసా? సాధన. ఏంటండి? సాధన. నేను అంటాను, ఈ సాధన ఇప్పుడుతోటే చేసి ఆపివేయటం మనం కాదు, కానీ ప్రతిరోజు ఇలా సాధన చేస్తూ ఉంటే యేసయ్య చేతిలో మనం గొప్ప సాధనమైపోతాం. స్తుతిందామా ప్రభుని, యేసయ్యని కనపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని లక్షల స్తుతులు, 1,30,000 చీలిక ప్రార్థనలు మాటలా అండి? ఇన్ని ప్రార్థనలు చేయటం అంటే మాటలా అండి? అన్ని సంఘాల ప్రార్థన బిడ్డలు కలిసి చేసిన ప్రార్థనలు. ఈ ప్రార్థనలన్నీ ఇలా జరుగుతూ ఉండగా పనులన్నీ దేవుడు ఈ సంవత్సరం ఘనంగా జరిగించారు. ఈ సభలన్నీ దేవుడు, ప్రారంభ సభలోకి వచ్చాం, ప్రారంభ ప్రియులర రోజులోకి వచ్చాం, 3వ సభలోకి వచ్చాం. ఈ సభల పనులు ఎంత గొప్పగా జరుగుతున్నాయంటే ప్రతి సంవత్సరం ప్రియులరా పోస్టల్స్ వేసే మా టీం వారు పోస్టల్స్ వేస్తే 4-5 రోజులు వేసేవారు. కానీ ఒక్క రాత్రిలోనే పోస్టర్లన్నీ అయిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ప్రార్థన అనే సాధన, ప్రార్థన అనే సాధన, స్తుతి అనే సాధన. ఈ ప్రార్థన అనే సాధన, స్తుతి అనే సాధన పనులన్నిటిని ముందుకు తీసుకుని వెళ్ళింది. పనులన్నిటిని ముందుకు తీసుకుని వెళ్ళింది. ప్రయత్నాలన్నిటిని సఫలపరుచుకుంటూ వెళ్ళింది. హల్లెలూయా. నేను అంటాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము గనుకే కదా ప్రార్థనలు జరిగాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము గనుకే కదా స్తుతులు జరిగాయి. ఈ సాధన పేరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. హల్లెలూయా. మరొక మాట నేను ముగించేస్తున్నాను. మరొక మాట మనం చదివితే ప్రియులరా 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదవగలిగితే, 2వ లైన్ మనం చదువుదాం. దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ సాధకము ఎవరు చేసుకోవాలి? పక్క వాళ్ళు మనల్ని పురుకొల్పడం కాదట, మనల్ని మనమే. ఎందుకంటే ఇప్పటికి నేర్చేసుకున్నాం, ప్రార్థన చేయటం నేర్చుకున్నాం, స్తుతి చేయటం నేర్చుకున్నాం, నేర్చుకున్నాం గనక, ప్రార్థన చేయటం నేర్చుకున్నాం గనక ఈ సాధన ఆపకూడదట. మనల్ని మనమే పురుకొల్పుకొని మనం ఈ సాధన చేయవలసిన వారమై ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. దైవ భక్తి విషయములో నిన్ను నీవే సాధకము చేసుకొనుము. దేవునికి స్తోత్ర. ఎవరో వచ్చి మనకు చెప్పకూడదు, ఎవరో వచ్చి ఇంకా మళ్ళీ మనకు నేర్పకూడదు. నేర్పబడ్డాం, దైవజనులు నేర్పారు, మనకి నేర్చుకున్న తర్వాత ప్రియులరా దాన్ని మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఆ సాధన మరి ఒకరికి నేర్పుకుంటూ వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకో. దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకో. సాధకములో 2 ఉన్నాయి, సాధన చేయటంలో 2 ఉన్నాయి. సాధకం చేయటం ఏంటి? ఈ సాధకం అంటే ప్రయత్నం చేయటం, ప్రయత్నించటం. లోకమందు సాధకం చేయటం ఉందంట, ప్రభువులో సాధకం చేయటం కూడా ఉందట.
ప్రభువులో సాధకం చేయటం అంటే ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం, రెండవది ఏంటో చెప్పనా, విశ్వాసం కలిగి ఉండటం. గట్టిగా స్తోత్రం చెప్పండి. విశ్వాసం కలిగి ఉండటం, మనం ప్రభు సన్నిధిలో సాధకము చేసుకునే వారమై ఉన్నాం. మరి లోకంలో సాధకం చేస్తే ఏమొస్తుంది? లోక విషయాల్లో సాధకం చేస్తే ఏమొస్తుంది? ఒక్క మాట చెప్పి నేను ముగించబోతున్నాను. ప్రియులరా, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు పాపము మానలేని కన్నులు గలవారును, ఓకే, లోభత్వమందు సాధకము చెయ్యబడిన హృదయము గలవారును శాపగ్రస్తులు. ఆగండి 14వ వచనంలో ఏముందంటే, లోకమందు సాధకము చేస్తేనట ఏమొస్తుంది? శాపం వస్తుందట, శాపగ్రస్తులు అవుతారట. ఎందుకు నేను ఈ సాధన కోసం 2 మాటలు చెప్తున్నానంటే, ఈ భక్తి విషయంలో మనం సాధకం చేసుకుంటే దేవుని రాజ్య వారసులం అవుతాం. అపవాదికి మన మీద అధికారం ఉండదు, పాతాళం మన మీద కన్ను వెయ్యదు. ఎందుకంటే మనం ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు. ఎవరి పౌరసత్వాన్ని సంపాదించుకున్నాం? దేవుని యొక్క పౌరసత్వాన్ని సంపాదించుకున్నాం. పరలోకం మన పౌరసత్వం. మన మీద పాతాళానికి కానీ సాతానికి కానీ అధికారము లేదు. ఎప్పుడు? నువ్వు ప్రభువునందు సాధకము చేసినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, 2 విశ్వాసము కలిగి ఉన్నప్పుడు, దేవునిలో నువ్వు సాధకం చేసుకుంటున్నావు గనక దేవుడు నిన్ను గొప్ప సాధనంగా నిలబెట్టుకుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. రెండవదిగా, ప్రభువులో సాధకం చేయకుండా లోకంలో గనక మనం సాధకమే చేసామే అనుకోండి, ఏమైపోతారని చెప్తుంది వాక్యం అంటే, శాపగ్రస్తులు అవుతారట. శాపగ్రస్తులుగా ఉండడానికి కాదు కదా మనల్ని ప్రభు పిలిచింది. శాపము నుండి విడిపించి దీవెనకు వారసులుగా చేయటానికి, ఆశీర్వాదకరమైన రాజ్యానికి వారసులుగా చేయటానికి ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రియులరా, పౌలయ్య గారి కోసం అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఇతడు నా నామము నిమిత్తము నేను ఏర్పరచుకొనిన సాధనం. దేవునికి స్తోత్రం. మనందరికీ దీవెనకరంగా ఉండినట్లుగా దైవజనులు డాక్టర్ క్రాంతి కుమారయ్య గారిని మనందరికీ దేవుడు సాధనంగా ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తూ ఉన్నాను ప్రియులరా. కనుక మనము లోక సంబంధమైన సాధకం మనం ఏమీ చేయొద్దు, ప్రభు సంబంధమైన సాధకం చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. 2 విశ్వాసం కలిగి ఉందాం. ప్రభు నామాన్ని హెచ్చిద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ స్తుతులు అలా కంటిన్యూ చేద్దాం, ప్రార్థనలు కంటిన్యూ చేద్దాం. ప్రభు చేతిలో మనము గొప్ప సాధనంగా దేవుడు మనల్ని నిలబెట్టుకొనును గాక. పరమ తండ్రి వందనాలు. ఈ లోకంలో లోక సంబంధమైన సాధకాలు మేము చేస్తే శాపగ్రస్తులం అవుతున్నాయినా, కానీ నీ సన్నిధిలో సాధకం మేము చేస్తే, ప్రార్థనలో సాధకం చేస్తే, స్తుతి చేస్తూ మేము సాధకం చేస్తే, నీ చేతిలో బలమైన సాధనంగా మార్చబడతామనైనా. అట్టి బలమైన సాధనంగా మమ్మల్ని మార్చమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వకమైన వందన. మరణాత. సిలువయ్య గారికి మరణాత.